ఈ యోగా ప్రాక్టీస్ అనేది పతాంజలి మహర్షి కాలం నుంచి ఉందా, అంతకు పూర్వం నుంచే ఉందా? పతాంజలి మహర్షి కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలు. ఆ టైంని పతాంజలి మహర్షి చెప్పిన కాలం అని చెప్పొచ్చు. అంతకు పూర్వం అంటే వేదాలకి పూర్వము, వేదము ఎప్పుడైతే మనం విన్నామో వేదకాలానికి పూర్వము 2700 ఇయర్స్ బ్యాకే, వేదాలకి పూర్వమే 2700 ఆ కాలం నుంచి వేదాలు అనేవి వేదకాలం కంటే ముందు నుంచే మనకి ఈ ప్రూఫ్స్ అవన్నీ కనిపిస్తుంది. ఎలా అంటే మనకి ఇప్పటి వరకు కనిపించిన వేదాలు, అందులో కలిగిన సాహిత్యము, ఇంకా తర్వాత సాహిత్య కాలం అని చెప్తారు. సాహిత్య కాలం అంటే మనం రాసిన బుక్స్లలో యోగా యొక్క ఆనవాళ్ళు, అంటే ధ్యానం గురించి కానీ, ప్రాణాయామం గురించి కానీ, ఆసనాల గురించి కానీ, ఇవన్నిటి గురించి కూడా ఎక్కడో చాట ఏదో విధంగా సాహిత్య రూపంలో మనకు ఆనవాళ్ళు కనిపిస్తూనే వచ్చాయి. ఏ విధంగా అంటే వేదంలో ఉన్నాయి, తర్వాత ఉపనిషత్తు 108 ఉపనిషత్తులు, తర్వాత ఉపనిషత్తుల తర్వాత పురాణాలు 18 పురాణాలు, శృతులలో ఉన్నాయి. ఇంకా అప్పటి ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు, ఇంకా బౌద్ధ మతం, జైన మతం యొక్క బోధనల్లో, ఇవన్నిటిలో కూడా ఆనవాళ్ళు అనేవి కనిపిస్తూ వచ్చాయి. సో వేదకాలానికి కంటే పూర్వం నుంచే అనేకమైన సాహిత్యాల్లో యోగా గురించి రాసి ఉంది. అంటే పతాంజలి మహర్షి కాలంను వేద వ్యాసుడు భగవద్గీత గురించి, ఇంకా పతాంజలి మహర్షి ఈ స్క్రిప్ట్స్ మనం చదివినప్పుడు దానిలో ఒక క్రమ పద్ధతిలో మనం చూడగలం. కానీ యోగా ప్రాక్టీస్ అనేది చాలా ముందు కాలం నుంచే మనకి అందిస్తూ వచ్చారు. మనకి అంతర్లీనంగా ఉన్నాయి, కానీ ఒకటి వేరువేరుగా ఉన్నాయి. ఆ తర్వాత ఎలా మార్పు చెందుతూ వచ్చింది యోగా ప్రాక్టీస్ అనేది తర్వాత మళ్ళీ మనం ఒక్కొక్క దాని తర్వాత చెప్తాం. ఇది మాత్రం 2700 క్రీస్తు పూర్వం, వేదకాలం కంటే ముందు నుంచే స్టార్ట్ అయింది. తర్వాత పతాంజలి కాలము, ఆ తర్వాత కాలము ఎలాంటి చేంజెస్ జరిగాయి, ఇవన్నిటి గురించి ఇంకొకసారి చెప్తాను.